ఇది చూడు సత్య, దీని మీద ఏమండి ఇది మీ ఇద్దరిది కాదు, ఇది నాది సత్య గారు. అవును, ఇదిగో చూడండి, ఫెయిర్ అండ్ లవ్లీ రమాదేవి. వెళ్ళండి అమ్మ వెళ్ళండి. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అంటే నోరు పడిపోయిందా? మా ఇంట్లో పేరు లెవెల్ ఏమైపోయిందో అర్థం కావట్లేదు. పేరు లెవెల్ ఎవరు తీసుకున్నారు? శుభు నీకు తెలుసా లేదా? మన పేరు లెవెల్ లేదు, ఇంట్లో కనపడలేదు. నాకేం తెలుసండి, ఏమైందో నన్ను అడుగుతున్నా. నామని ఏంటండి? ఏం మా పేరు లేవలే ఏమన్నా ఎత్తపోయావా? ఏంది నీ పేరులో వస్తున్నావు? కాదు, ఇది నేను విజయవాడలో ఉండగా కొన్నాను తెలుసా. చూడండి ఒకసారి 3 నెలలు అవుతుంది, ఎంత కూడా లేదు, ఎప్పుడు 3 నెలలు కింద. ఇది మాదే, మా అంటే నీ కంపెనీ నీది ఒకటి నాది ఒకటి, అన్ని కంపెనీలకు అందరు ఇంటింటికి ఉండేది అదే. పెద్దది తెచ్చుకున్నాం. మరి పెద్దది ఇది చిన్నది కదా. ఇదే ఇదే అంటే దమే పేరుందా చెప్పు? నేను వాడకూడదా? మా ఇంట్లో ఉండకూడదా? మా ఆయనకు చూపించి ఇదే ఎంతో రేట్ ఏం కనుక్కుంటాగు అంటే నేను కనుక్కోలేనా? ఏంది మా ఫ్రెండ్ ఉందా? ఎవరు కొన్నారేనా? మరి మా ఆయన కొన్నానంటారు ఏంది? ఈ పేరు మాది కావాలంటే దీని మీద రేట్ ఉంది, అలాగే దీని మీద రేట్ కూడా ఉంది. ఆ రేటు నేను కొన్న దాని మీద ఉంది, అదే రేటు నేను కొన్న దాని మీద ఉంది. అసలు మీకు అసలు అయినా అసలు పెద్ద జాబ్ చేసి కూడా లేకుండా అట్ట మాట్లాడుతుంది. చీప్ గా 20 రూపాయల పేరు దగ్గర ఏది దాని మీద నువ్వు డేట్ ఎట్లా చెప్పు, నేను అదే డేట్ చెప్తాను. నువ్వు వేసివా ఏంది డేటు? నేను అదేనండి, నేను కొన్నప్పుడు కూడా అదే. అంటే నేను కొన్నది కూడా రమా ఇది చూద్దురా, దీని మీద డేట్ ఉంది. ఇదిగో చూడు, 1/4/2024 డేటు, నేను కొన్న డేటు. ఆమె ఎప్పుడు కొన్నది అడుగు? ఆ డేట్ ని కొన్నానబ్బా. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు నా జోబులో ఉన్న పేరు లవ్లీ నీ బ్యాగ్ లోకి ఎలా వచ్చింది? ఏం మా ఇంట్లోకి వచ్చేప్పుడు పెట్టివేమో పెడతాను నాదంటే అయినా ఆయన ఆఫీసులు గా ఉండి ఆఫీసుకి వెళ్ళేవాడు. నువ్వు అట్లా మాట్లాడుతున్నావు. బొమ్మ కూడా ఉంది చూడు. మరి నువ్వు చెప్పమ్మా, పెద్ద మనిషికి వచ్చి బొమ్మ ఎవరికి ఉండదా? సరే ఇప్పుడు ఇద్దరు షాప్కి వెళ్దాం. అదే కొన్న బ్యాండు, నీకు నాకు బొమ్మ రాదా? లేకపోతే కంపెనీ రాదా? లేకపోతే తయారు చేసి అమ్మాయి పేరేంటి? అమ్మాయి పేరు పేరు లవ్లీ. ఏంటండి సీరియస్? రమా గారు ఒకటి చెబుతాయనండి, పెద్ద మనిషి చిన్న సీప్ బేగ అట్లా మాట్లాడొచ్చా? నాది అని ఆయన అంటాడు, నాదని నేను అంటున్నాను. ఎందుకు అలాగా? సరే ఇదిగో నువ్వు అంటున్నావు కాబట్టి ఎవరిది వస్తుందా? ఏం చేస్తుంది లోన? ఇది కూడానా? అయ్యా తరుణ్ గారు, ఈ ఫెయిర్ అండ్ లవ్లీ మీది కాదు. అమ్మా నాగమణి గారు, మీది కాదు ఈ ఫెయిర్ అండ్. మీ ముఖం అంతా గ్లోగా కనిపించాలి, బాగా స్మూత్ గా కనిపించాలంటే వాడండి నల్లగొండ రామాదేవి. ఇదంతా కాదు, అది నాదే తీయమ్మా. అంతసేపు ఎందుకే దొబ్బించుకోవడమా? మేమిద్దరం